రాజమండ్రిలో 14వ తేదీన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన, అంతకుముందు తరువాత ఉన్న పరిణామాలను ప్రతి ఒక్కరు కూడా పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాల దృక్పథంతో ఆయన స్పందించారు. ఆ క్రమంలోనే కేంద్ర కారాగారానికి వెళ్ళి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. అందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతో ఈ అరాచక వైసీపీని నిలువరించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం, మన రాష్ట్రాన్ని ప్రజలు రక్షించుకోవడానికి తీసుకున్న నిర్ణయం. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మనందరం కూడా ఆ నిర్ణయాన్ని బలపరచాలి. అదేవిధంగా మన అధ్యక్షులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్వాగతిస్తూ మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆమోదించాల్సిన అవసరం దేనికోసం అంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఈ ప్రజాహితంలో కనీసం అనునిత్యం ఆయన చేస్తున్న ఈ ప్రయాణం, ఆయన పడిన కష్టాల్ని, ఆయన ఆలోచించిన విధానాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామని ఈ సమావేశం తెలియజేస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజా పోరాటంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని ఆశిస్తున్నాం. రాజకీయ ప్రక్రియలో క్రమశిక్షణతో కలిసి పనిచేస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మన లక్ష్యాన్ని సాకారం చేస్తూ ప్రజాస్వామ్య పోరాటంలో మీ వెన్నంట ఉండి ముందుకు వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రతిష్ట మరింత అంతర్జాతీయంగా ఇనుమడింపచేసే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు G20 సదస్సుని అద్భుత రీతిలో విజయవంతంగా నిర్వహించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ఆయన చాలా గొప్ప స్ఫూర్తితోటి భారతీయులందరినీ కూడా కదిలిచ్చారు. అదే స్ఫూర్తిని మనందరం కూడా భారతదేశం కోసం మరొక్కసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వసుదైక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడిగా మన సంస్కృతిని ముందుకు చాటే విధంగా ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ఈ సమావేశం ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. మీరందరూ కూడా మీరు ఈ 2 తీర్మానాలు ఏవైతే నేను ప్రవేశపెట్టానో వాటిని మనస్ఫూర్తిగా ఆమోదిస్తారని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తారని, చేతులెత్తి మీరు బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.